కానీ పబ్బుల్లోనూ రిసార్ట్స్లోనూ మరెక్కడో మనమైతే చక్కగా ఈవెంట్లా సెలబ్రేట్ చేసుకుంటుంటాం, చాలా హ్యాపీగా ఎంటర్టైన్ అయిపోతూ ఉంటాం. మరి ఈ టోరీ ఫ్యామిలీ అండ్ తెలుగు వన్ ఫ్యామిలీ కలిసి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా, ఒక ఫ్యామిలీని ఎంటర్టైన్ చేయడానికి, ఒక ఫ్యామిలీకి ఆనందాన్ని పంచడానికి, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తాం. లెట్స్ డూ సెలబ్రేట్ అండ్ లెట్స్ గో గైస్. ఎస్, మరి ఇందాక చెప్పినట్టుగానే టోరీ ఫ్యామిలీ అండ్ తెలుగు వన్ ఫ్యామిలీ కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఒక ఫ్యామిలీతో మనం ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళందరినీ ఒక ఎంజాయ్ చేయడానికి, వాళ్ళతో పాటు మంచి హ్యాపీనెస్ ఇవ్వడానికి వస్తామని చెప్పాం. సో ఆల్రెడీ వచ్చేసాం. మరి ఏంటి అంటే బిజీ లైఫ్లో, ఇప్పుడున్న లైఫ్లో అందరికీ ఆర్టిఫిషియల్ నవ్వులే కానీ చక్కటి నిస్వార్థపు నవ్వులు మాత్రం మనకు కనిపించట్లేదు. అలాంటి నవ్వులు చూడాలనుందా? అండ్ ఇంకా ఎక్కడ చూస్తే రేపు ఏమవుతుందో అనే భయంతో మనం బతుకుతున్నాం, ఎప్పుడేమవుతుందో అని. అలాంటివి ఏమీ లేకుండా కొండంత మనోధైర్యం ఉన్న వాళ్ళని మీరు ఒక్కసారి చూడాలనిపిస్తుందా? అండ్ మన బంధాలని, రక్త సంబంధాలు ఎంతోమంది ఉన్నా కూడా మనం ఎవరిని కూడా పట్టించుకోకుండా ఆత్మీయంగా పలకరించలేకపోతున్నాం. మరి అలాంటి వాళ్ళందరినీ, అలాంటి ఫ్యామిలీని మీకు చూడాలనుందా? లెట్స్ గో. ఇందాక మనకి బయట పర్వీన్ చెప్పినట్టుగా మనం సర్వ్ నీడీ అన్న ఆర్గనైజేషన్కి వచ్చేసాము. మరి సర్వ్ నీడీ గురించి మనం కాస్తంత ఎక్కడ తెలుసుకున్నాను నేను మా టీం అని అంటే, తథాస్తు అనే ఒక షార్ట్ ఫిలిం వచ్చింది. అది మన తెలుగు వన్లోనే రిలీజ్ అయింది. సో ఆ తెలుగు వన్లో అలాంటి ఒక షార్ట్ ఫిలిం చూశాక కరెక్టే కదా, కోట్లాది మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో లక్షలాది మంది బయట వెళ్ళి మనం సెలబ్రేట్ చేసుకునే మనకి స్తోమత ఉంటుంది. అయినా మనం మన ఫ్రెండ్స్తోనో, మన ఫ్యామిలీతోనో, ఇంకెవరితోనో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో మా టీం అందరూ కలిసి, టోరీ టీం అందరూ కలిసి డిస్కస్ చేసుకున్నాక మాకేమనిపించింది అని అంటే, ఇలా సర్వ్ నీడీకే వెళ్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి. సో సర్వ్ నీడీ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లయితే, గౌతమ్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ మేము తెలుసుకున్నాము. గౌతమ్ ఎవరి వల్ల ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ మనతో ఉన్నారు. హలో సార్. హలో మ్యామ్. సో నాకైతే అంటే నేను క్వశ్చన్ అడగడానికి సరిపోతానా లేదా అని నాకు తెలీదు, బట్ స్టిల్ ఒక చిన్న అటెంప్ట్ అనమాట. సో ఫస్ట్ టైం గౌతమ్ ఇది స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనుకున్నారు సార్? హలో, నా పేరు సివి రెడ్డి అండి. సో ఈ ప్లాన్ గౌతమ్కు 3-4 ఇయర్స్ బిఫోర్ వచ్చిందండి. సో అప్పుడు 2014లో సర్వ్ నీడీ స్టార్ట్ చేశాడు గౌతమ్. సో అప్పటి నుంచి మేము గౌతమ్తోనే ఉంటున్నాం. బట్ దేనికైనా ఒక స్టార్ట్ ఉంటుంది. సో హౌ డిడ్ దిస్ స్టార్ట్? సర్వ్ నీడీ అనేది స్టార్ట్ చేయాలి అని గౌతమ్కి ఎప్పుడు అనిపించింది? ఏదో ఒక ఇన్సిడెంట్ అయి ఉంటుంది కదా. వాట్ వాజ్ దట్ ఇన్సిడెంట్? ఇన్సిడెంట్ అంటూ ఏమీ లేదు. తనకు జాబ్ చేస్తే అందులో కిక్కు లేదన్న అంటే యాక్చువల్గా ఎంఎన్సీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడు గౌతమ్. నోయిడా, బెంగళూరు జాబ్ చేశాడు. ఇంకా దాన్ని వదిలేసుకొని ఇందులోకి వచ్చి కొంతమంది మన వల్ల కొంతమంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ సహాయం చేద్దాము అన్న ఉద్దేశంతో దీన్ని హోమ్ స్టార్ట్ చేసామండి 2015లో. అప్పటి నుంచి మేము గౌతమ్తోనే ఉన్నామండి. మా హస్బెండ్ వచ్చి ఆర్మీ అండి, అంటే ఆయన దేశ సేవ చేశారు. ఇప్పుడు గౌతమ్ సమాజ సేవ చేస్తున్నాడు అండి. అద్భుతం అండి. సో నాకు యాక్చువల్లీ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ మేడం అండ్ సార్ ఇవ్వకపోయినా, సార్ ఆర్మీలో పనిచేశారంట. సో ఆర్మీ సర్వీస్ సార్ చేయడం చూసి గౌతమ్కి కూడా అలా ఒక సమాజ సేవ చెయ్యాలి, ఎంఎన్సీ జాబ్ చేస్తే అంతగా నాకు నచ్చట్లేదు అనిపించి తను సర్వ్ నీడీ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారంట. మాది స్వతంత్ర దేశమే, మీకెందుకు కట్టాలి కప్పం శిస్తు కిస్తు? మా రైతు సోదరులంతా కష్టించి పనిచేసే, నీకెందుకు కట్టాలి రాసిస్తూ? మా రైతు సోదరులంతా ఏకమై నడుం బిగించి మీ పరదేశుల భరతం పట్టి
కాల రాసి కోత కోసి కుప్ప నూర్చి నూసి చేస్తారు జాగ్రత్త. రుదర్ కాల్చరా కాల్చు, నువ్వు కాల్చే గుండు నా గుండెల్లో స్రవించే ప్రతి రక్తం బిందు నుండి కోట్ల సీతారాం రాజులు పుట్టుకొస్తారు. కాల్చరా నీతి లేని తెల్ల జాతి కుక్క కాల్చు, ఇదేరా అల్లూరు సీతారాం రాజు గుండె ధైర్యంతో కాల్చు. ఆ పాపం నిన్ను నీ జాతి వాళ్ళందరినీ నాశనం చేస్తుంది. రుదర్ అధర్మ యుద్ధానికి దిగి దొంగ దెబ్బ తీస్తావా? మగసిరి కళ్ళవాడివైతే ఎదురుపడి యుద్ధం చేయాలి. అక్కడ కాదురా ఇక్కడ కాల్చు. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. అమ్మా భారతమాత, నీ సేవ చేసే భాగ్యం నేటితో తీరిపోతున్నది తల్లి. భారతదేశం వర్ధిల్లాలి, బానిసత్వం నశించాలి. వందే మాతరం, వందే మాతరం. సూపర్ శాంటా, సూపర్ సూపర్, చాలా బాగా చెప్పాడు. ఒకసారి ఇంకోసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అండ్ మా వాడికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, చలిసిపోయాడు. ఇప్పుడు మా వాడు ఒక గణేష్ సాంగ్ పాడతాడు, మీరు అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే. కమ్ నాన్న సింగ్. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాదిమాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమాం. ముదాకరాత్ మోదకం సదా విముక్తి సాధకం, కళాధరా వదంసకం విలాసిలోక రక్షకం. అనాయకైకనాయకం వినాశితే పదైత్యకం, నతాశుభాశునాశకం నమామితం వినాయకం. నదేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం, నమత్సురారి నిర్జరం నతాదికాపదుద్దరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం, మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం, దరే దరోదరం వరం వరేపవక్త్రమక్షరం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం, మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం, పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనం. ప్రపంచనాశ భీషణందనం జయాదిభూషణం, కపోలదానవారణం భజే పురాణవారణం. నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం, అచింత్య రూపమంతహీనమంతరాయ కృందనం. హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం, తమేకదంతమేవ విచింతయామి సంతకం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం, ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం. అరోగతామదోషతాం సుసాహితిం సుపుత్రత, సమాహితాయురష్టభ్యూతిమభ్యుపైతి శోచిరాత్. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాదిమాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమాం. సూపర్, నిజంగా చాలా బాగా పాడానన్న. యూ హ్యావ్ వెరీ నిజంగా మంచి ఫ్యూచర్ ఉంది. 75 స్కూల్స్లో ఇది కూడా దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఈ డ్రాయింగ్ చేసినందుకు. హీస్ ద వన్ భార్గవ్. క్లాప్స్ ఒకసారి వీళ్ళిద్దరికి బాగా క్లాప్స్ కొట్ట. అండ్ అరే 2 అంటే ఉండాలిరా, 1 అంటే ఉండాలిరా.
Ready? 3, 1. Ready? 1. నీ దగ్గరే Ready? 3. Out. Ready? 1. 1. Ready? 3. 1. 1. 3. 2. Ready? 3. Out. Ready? 1. 1, 2, 1, 3. Out. Ready? మీరు ఉన్నారు ఫైనల్ లాస్ట్ 3. రెడీ 3, 1, 1, 3, 3, 1, 1, 1, 1, 1. Ready? Ready? 3, 2, 1, 3, 3, 1, 3, 3. One, 2, 1. ఈ ముగ్గురులో 1, 2, 3 ఎవరికి రెడీయా? మీరు చెప్పండి. రెడీ? 1, 2, 3. నేను చెప్తా మీరు కన్ఫ్యూజ్ రెడీ 3 1 3 1 3 4 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. నా పేరు తేజ. నేను 3rd క్లాస్ లో చదువుతున్నాను. 4 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. నా పేరు కార్తీక్. నేను 5th క్లాస్ చదువుతున్నాను. 4 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. 4 నల్ల 3 నల్ల. ఎర్ర ఎక్కడ మరి? చెప్పు అక్కడ చూసి 4 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. ఇంకోసారి 4 ఎర్ర లారీలు 3 నల్ల లారీలు. మై నేమ్ ఇస్ అబ్దుల్ సమీర్. 4 ఎర్ర లారీలు 3 కర్ర లారీలు. అరే 4 ఎర్ర లారీలు 3 కర్ర లారీలు. లారీలు రెడ్లు ఎల్లోలు ఎర్రలు నల్లలు చాలా ఎక్కువైపోయాయి. ఐస్ క్రీమ్ ఇష్టమా నీకు? అందరూ ఐస్ క్రీమ్ కోసం అరుస్తారా? ఐస్ క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్ అని చెప్పు. ఐస్ క్రీమ్ వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ వి ఆర్ 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 స్క్రీమ్. ఇప్పుడు మనం అంత్యాక్షరి ఆడదాం, ఓకేనా? బేటే బేటే క్యా కరే కన్నా హే కుచ్ కామ్ शुरू करो अंताक्षरी लेख हर एक नाम. మాటని ఓకే మాటని ఐ మిస్ యూ అని నీతో చెప్పాలని ఆశని ఓకే ఆశని
నీ శ్వాసనై జీవించాలని చుట్టూ వెలుగంతున్నా శూన్యంలో ఉన్నా జంటై లేక ఒంటరి నవ్వుతున్నా కలలై పొంగేంత కన్నీరే ఉన్నా చిరునవ్వే చూపిస్తూ బతికేస్తూ ఉన్నా నాతో నా నాకు ప్రేమతో నాకు ప్రేమతో నాకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం ప్రేమతో తరిగిత తకజను తరిగిత తకజను తరిగిత తకజను ఇంకేం 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 కావాలి చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాళ్ళవే ఇకపై కిరణాలే గుండెలో నా వేగం పెంచవే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే ఒక ఫ్యామిలీని పరిచయం చేస్తాను అని చెప్పేసి అన్నాను. నిజంగానే ఒక ఫ్యామిలీ మామూలుగా లేదు. ఆత్మీయ వారధి టోరీ అన్నట్టుగానే ఆత్మీయుల దగ్గరికి వచ్చేసాము. సో ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి ఇప్పుడు 6 o'clock వరకు కంటిన్యూస్గా ఆ ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. పిల్లలు పాటలు ఏంటి, డాన్సులు ఏంటి, వాళ్ళు చెప్పే ప్రతి మాట ఎంత ముద్దుగా అనిపించిందో, వాళ్ళతోటి ఇంకాసేపు ఉంటే బాగుండేది అనిపించింది. టైం ఇంత త్వరగా ఎందుకు అయిపోయింది అనిపించింది. చాలా హ్యాపీగా గడిచింది. అండ్ ఈ రోజుల్లో నాకేంటి అని ఆలోచించే వాళ్ళు ఉండగా, సో ఎవరికి ఏమీ ఆశించకుండా, ఎవరి దగ్గర నుంచి ఏమీ అనుకోకుండా, ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత పెద్ద చక్క ఆర్గనైజేషన్, పిల్లలందరినీ ఇంత ప్రేమగా చూసుకునే ఆర్గనైజేషన్ నడిపిస్తూ, సో సర్వ్ నీడీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ పిల్లలందరినీ ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు అనేది వాళ్ళు పిలిచే పిలిపే తెలుస్తుంది. అమ్మ నాన్న అని మాత్రమే పిలుస్తున్నారు వీళ్ళని. సో గౌతమ్ ఇవాళ ఎవరైతే మనకి ఈ CEO ఉన్నారో సర్వ్ నీడీకి, తను ఇవాళ మనతో పాటు ఉండడానికి కొంచెం బిజీగా ఉండి తను అటెండ్ అవ్వలేకపోయారు. బట్ వాళ్ళ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు. అండ్ ఎంత చక్కగా ఇలా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆ పిల్లల్ని చూస్తే మనం అనుకుంటాం ఎలా ఫుడ్ పెడతారో, లేకపోతే ఎలాంటిది ఉంటుందో, ఇంతమందిని వాళ్ళు చూడాలి అంటే ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటాం. కానీ వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా చాలా చక్కగా ప్రోటీన్ ఫుడ్ వాళ్ళకి అందిస్తూ, ఏ మాత్రం కూడా నాన్ వెజ్ నుంచి అన్నీ కూడా అందిస్తూ వాళ్ళని చక్కగా ఎంత సిస్టమేటిక్గా ఉన్నారు అంటే ఆ పిల్లల్ని చూడొచ్చు. వాళ్ళకంటే ఒక విధంగా చెప్పాలంటే మేమే ఎక్కువ అల్లరి చేసాం. సో ఒక్కసారి మేడంని అడిగి తెలుసుకుందాం. సో ఇంతమందిని ఇంతలాగా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఇంత ప్రేమగా ఎలా ఉండగలుగుతున్నారు, అసలు ఇంత ప్రేమను ఎలా అందిస్తున్నారు, వాళ్ళతో ఎలా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటుంటాయా ఒకసారి కనుక్కుందాం. ఇవి పిల్లలు ఆర్ఫన్స్ కాదండి, సింగిల్ పేరెంట్ ఉండే పిల్లలండి. మదర్ కానీ ఫాదర్ కానీ ఉన్నారు. వాళ్ళు చూసుకోలేక వదిలిన పిల్లలు అన్నమాట. తర్వాత వీళ్ళు కొంచెం వచ్చింది స్లమ్స్ నుంచి అయినా కొంచెం ఫస్ట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తాము. వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయడం, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ బర్డ్స్గా ఉండి ఇక్కడికి వచ్చి కొంచెం స్ట్రిక్ట్ అయిపోయేసరికి కొంచెం ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారండి పిల్లలు. తర్వాత వీళ్ళు స్కూల్కి రోజు వెళ్తారండి. తర్వాత బాగుంటారండి పిల్లలు. కానీ కొంచెం అల్లరి, కొంతమంది 2-3 పిల్లలు అయితే బాగా అల్లరి చేస్తారండి.
తెలుగు వన్ అండ్ టోరీ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా అనిపించింది మేడం మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఇంత టీం రావడం ఫస్ట్ టైం అండి మా హోమ్కి. మామూలుగా వస్తారు ఛానల్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, కానీ ఇంతమంది రావడం చాలా ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీగా ఉందండి మాకు. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సార్ మీకు ఎలా అనిపించింది సార్? చాలా సంతోషంగా అనిపించిందండి. సో తెలుగు అన్న టోరీ టీంకి మా తరఫున సర్వనీడి తరఫున థ్యాంక్స్ అండి. సో మేము చక్కగా ఎంత ప్లాన్ చేసుకున్నామో, అంటే టోరీ ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం ఏదైనా ప్లాన్ చేయాలి, ఎవ్రీ టైం ఇలాగే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం, అలా కాదు. సో ఏదో చెయ్యాలి అని మేము అనుకున్నాం. ఆర్జేస్ అందరూ కూర్చుని ఆలోచించుకుని సో వెంటనే సాహిని సార్కి చెప్పగానే సాహిని గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఇంకా మా మేనేజ్మెంట్, ఇంకా ఎండి గారు, అండ్ ఇంకా కవిత మేడం, ఇంకా సంధ్య మేడం, వీళ్ళందరూ కూడా చక్కగా మాకు మంచిగా కోఆపరేట్ చేస్తూ సపోర్ట్ ఇచ్చారు. సో మొత్తం అంతా ఇలా చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా వెనకే ఉంటూ ఈ రోజున ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి వాళ్ళే మెయిన్ రీజన్ అని చెప్పాలి. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ ఇంకా ఫన్ బకెట్ టీం కూడా అందరూ వచ్చారు, వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సర్వ్ నీడి నిజంగా వాళ్ళందరూ ఎంత మధ్యాహ్నం నుంచి మేము చేసిన అల్లరిని, మేము చేసిన గోలని వాళ్ళు బేర్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. వన్ అండ్ ఆల్ అండి, అందరికీ థ్యాంక్ యూ. రైట్, మరి ఇలాంటి సెలబ్రేషన్స్ మీరే కాదు మేము కూడా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం పర్వీన్. ఆ హ్యాపీనెస్ మాకు కూడా కళ్ళారా చూడాలని ఉంది. బట్ ఎలా అప్రోచ్ అవ్వడం అని చెప్పేస్తే మీరందరికీ ఆ డౌట్ వస్తుంది. కాబట్టి మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ వచ్చేసి గౌతమ్ గారి నెంబర్ మీకు 9550-335-994 9550-335-994 ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే సివి రెడ్డి గారు, అంటే గౌతమ్ గారి ఫాదర్ నెంబర్ 7893-644-509 7893-644-509 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎలాంటి స్పాన్సర్షిప్, మీరు ఏమైనా స్పాన్సర్ చేయాలనుకున్నా, లేకపోతే ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా చేయాలనుకున్నా, ఈ చిన్న పిల్లలతో మీరు స్పెండ్ చేయాలనుకున్నా చక్కగా వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు డెఫినెట్గా మీట్ అవ్వచ్చు. సో డొనేషన్స్ మాత్రమే కాదు మేము ఇవ్వాల్సింది, ఫస్ట్ సర్వ్ నీడీ ఏం చేస్తుంది అని మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాము అనేవాళ్ళు, సర్వ్ నీడీకి ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ఏంటి అంటే www.serveneedy.org. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, www.serveneedy.org. ఈ వెబ్సైట్కి మీరు కనుక వెళ్ళినట్లయితే గౌతమ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి పనులు చేస్తారో, అసలు ఎంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటారో అది మీరు చూడొచ్చు. లేదు ప్రియా మేము వెబ్సైట్ కాదు ఫేస్బుక్లో చూడాలి అనుకుంటున్నాము అని అంటే మాత్రం facebook.com/serveneedy facebook.com/serveneedy ఈ పేజ్కి వెళ్ళినట్లయితే మీకు గౌతమ్ అండ్ వాళ్ళ టీమ్ అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ పేజ్ని కనుక మీరు లైక్ చేసినట్లయితే ప్రతిరోజు వాళ్ళ పనులు వాళ్ళు అప్డేట్ చేస్తారు. అండ్ ఒక్కరిద్దరు కాదు సుమి, చాలామంది కలిసి ఒక యునైటెడ్గా చేస్తున్న పని. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అంటే మాత్రం సర్వ్ నీడీకి వచ్చి తీరాల్సిందే.